హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించి ఓకేనా కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే టాపిక్ నుంచి 8 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఫిజిక్స్లో భాగంగా ఓకేనా కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే టాపిక్ నుంచి 8 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా ఆన్సర్ రాయాలనేది మనం చూద్దాం. ఓకేనా, ఓకే లేట్ చేయకుండా ఈ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే టాపిక్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. State and explain the 4 types of chemical reactions with an example each. ఓకేనా, ఏం అడిగారు? 4 types of chemical reactions అడిగారు. ఓకేనా, మొత్తం ఎన్ని టైప్స్? మనకు 4 types కదా కెమికల్ రియాక్షన్స్ అనేవి. అయితే ముందు ఆ 4 types ఏంటో చూడండి. ఓకేనా, మొదటిది ఏంటమ్మా? మొదటిది ఏంటి? కెమికల్ కాంబినేషన్. ఫస్ట్ రియాక్షన్ ఏంటి? కెమికల్ కాంబినేషన్. సింపుల్గా కాంబినేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ అలాగే సెకండ్ వచ్చేసి ఏంటి? కెమికల్ డీకంపోజిషన్. అవునా, సెకండ్ ఏంటమ్మా? కెమికల్ డీకంపోజిషన్. కెమికల్ డీకంపోజిషన్. అలాగే నెక్స్ట్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఏంటి? డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సింప్లీ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అలాగే లాస్ట్ వచ్చేసి ఏంటమ్మా? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మొత్తం ఎన్నయ్యాయి? 4 టైప్స్. లాస్ట్ ఏంటి? డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా, సో అయితే దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. ఏంటంటే ఫస్ట్ది కెమికల్ కాంబినేషన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి కెమికల్ డీకంపోజిషన్, అలాగే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, అలాగే డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అయితే ఇవి చూడండి అమ్మా, ఇప్పుడు ఇవి ఇలా రాసిన తర్వాత వీటి గురించి కూడా రాయాలి కదా. ఏమడిగారు? 4 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, అలాగే వాటి యొక్క ఎగ్జాంపుల్ కూడా రాయమన్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటో చూడండి. ఓకేనా, ఫస్ట్ ఏంటి? కెమికల్ కాంబినేషన్. కెమికల్ కాంబినేషన్. సో పేర్లోనే ఉంది. కాంబినేషన్ అంటే ఏంటి? కాంబినేషన్ అంటే కంబైన్ అవ్వడం. అవునా, కాంబినేషన్ అంటే ఏంటి? కలవడం. అయితే ఏవి కలవడం అంటే ముందుగా ఈక్వేషన్. అంటే సపోజ్ ఒక రియాక్షన్ ఏంటి అంటే చూడండి, రియాక్షన్లు ఏమేమి కలిగి ఉంటాయి? ఒక రియాక్షన్లో జనరల్గా ఏమేమి ఉంటాయి? రియాక్షన్ జరిగిన తర్వాతే ఈక్వేషన్గా మనం రాస్తాం. అయితే రియాక్షన్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి అంటే మొత్తంగా 2 పార్ట్స్ ఉంటాయి కదా. అవునా, అయితే ఈ రియాక్షన్ ఈక్వేషన్గా రాసేటప్పుడు మనం 2 పార్ట్స్గా కన్సిడర్ చేసి రాస్తాం. అయితే ఫస్ట్ పార్ట్ ఏంటి? రియాక్టెంట్స్. ఏంటి? రియాక్టెంట్స్. సో రియాక్టెంట్స్ వల్ల ఏం జరుగుతుంది? రియాక్టెంట్స్ అంటే ఎవరైతే రియాక్ట్ అవుతున్నారో, ఓకేనా, కలుస్తున్నారో, కెమికల్ రియాక్షన్ అనేది ఎవరి మధ్య అయితే జరుగుతుందో వాటిని మనం ఏమంటాం? రియాక్టెంట్స్ అంటాం. మరి రియాక్టెంట్స్ అయిన తర్వాత, రియాక్టెంట్స్ అనేవి రియాక్ట్ అయిన తర్వాత బయటకు వచ్చిన వాటిని ఏమంటాం అంటే ప్రొడక్ట్స్ అంటాం. ఏమంటాం? ప్రొడక్ట్స్ అంటాం. సో ఈక్వేషన్ అనేది ఎప్పుడు కూడా ఎలా రాస్తామంటే రియాక్టెంట్స్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్గా రాస్తాం. అవునా, రియాక్టెంట్స్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్. సో ఓకేనా, సో ఇది ఈక్వేషన్ యొక్క మెకానిజం. ఓకేనా, ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఇందులో కెమికల్ కాంబినేషన్ అనేది ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఈ రియాక్టెంట్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ రియాక్టెంట్స్ అనేవి 1 లేదా అంతకన్నా ఎక్కువ, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. సపోజ్ A+B అనుకోవచ్చు, లేదా A+B+C కూడా అనుకోవచ్చు. అంటే A అనేది ఒక కాంపౌండ్, అలాగే B అనేది ఒక కాంపౌండ్. ఓకేనా, ఈ రెండు కలిపి ఒక ప్రోడక్ట్గా, సింగిల్ ప్రోడక్ట్ అంటే ఏంటి? ఏబీగా ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామంటే కెమికల్ కాంబినేషన్ అంటాం. సో ఇవి రెండు ఏమయ్యాయి? కంబైన్ అయ్యాయి. అవునా, కంబైన్ అయ్యాయా? కలిసాయి కదా. సో ఏ అనేది ఒక కాంపౌండ్, అలాగే బి అనేది ఒక కాంపౌండ్, రెండు కలిస్తే వచ్చింది ఏంటమ్మా? ఏబి అనేటువంటి ఒక కాంపౌండ్. ఇది ప్రొడక్ట్స్లో వచ్చింది. అయితే ఇక్కడ ఏ అండ్ బి అనేవి ఏంటవుతాయి? రియాక్టెంట్స్ అవుతాయి. ఏబి అనేది ఏంటవుతుంది? ఈ రియాక్టెంట్స్ కలిసినటువంటి ప్రొడక్ట్ అనేది అవుతుంది. సో ఇదే సింపుల్గా మనం డెఫినేషన్ రూపంలో రాస్తామంట. The two are more reactants. The two are more reactants. The two are more reactants. ఓకేనా, రియాక్టెంట్స్లో 2 లేదా అంతకన్నా ఎక్కువ combined to give one product or single product. One or సింపుల్గా సింగిల్, రెండిట్లో ఏది రాసినా పర్లేదు, సింగిల్ ప్రోడక్ట్ అనమాట. ఓకేనా, 2 or more రియాక్టెంట్స్ అని కలిసి ఎన్ని ప్రోడక్ట్స్గా ఇస్తుంది? సింగిల్ ప్రోడక్ట్ ఈజ్ నోన్ యాజ్ ఏంటి? సింగిల్ ప్రోడక్టే కదా. సో ఈ రకమైన రియాక్షన్ ఏమంటాం? కెమికల్ కాంబినేషన్ అంటాం. అవునా, ఈజ్ నోన్ యాజ్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్.
ఈజ్ నోన్ యాజ్ కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. కెమికల్ కాంబినేషన్ రియాక్షన్. సో ఓకే, ఇదనమాట. అయితే ఇప్పుడు ఏంటి మనకేం కావాలి, అలాగే క్వశ్చన్లు ఏం అడిగారు, ఈ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకేం అడిగారమ్మా, దీని యొక్క ఎగ్జాంపుల్ కూడా రాయమన్నారు. అవునా, ఏం రాయమన్నారు, ఎగ్జాంపుల్ కూడా రాయమన్నారు. సో ఎగ్జాంపుల్ ఏమవుతుంది, సపోజ్ సింపుల్గా ఒక కోల్ తీసుకోండి. ఓకేనా, ఒక కోల్ అనేది తీసుకోండి. కొన్ని కోల్స్ తీసుకున్నారు. ఓకేనా, కోల్ బిస్కెట్స్ అని, కోల్ క్యూబ్స్ అనుకోవచ్చుకొని. అయితే తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, వాటిని మంటలో పెట్టాం, అంటే కాల్చాం అనమాట. సపోజ్ చూడండి, ఏదైనా ఆబ్జెక్ట్ అనేది, ఏదైనా ఫ్యూయల్ అనేది బర్న్ అవుతుందంటే దాని అర్థం ఏంటి, అది ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందని. దేనితో రియాక్ట్ అవుతుందని, ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందని. సో దాని అర్థం ఏంటి, కోల్ అనేది ఉంది. ఇప్పుడు కోల్ అనేది దేంతో రియాక్ట్ అయింది, ఆక్సిజన్తో రియాక్ట్ అయింది. కోల్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు బయటికి ఏమొస్తుంది, బయటికి పొగ వస్తుంది కదా, దాన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటాం. అవునా, ఏమంటాం, కార్బన్ డైఆక్సైడ్ అంటాం. సో ఇప్పుడు ఈ కోల్ ప్లేస్లో ఏమని రాయొచ్చు, కోల్లో ఏముంటుంది, సబ్స్టెన్స్ అనేది సింపుల్గా కార్బన్ అనేది ఉంటుంది. అవునా, కోల్లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ ఏంటమ్మా, కార్బన్. దీన్నే మనం ఈక్వేషన్ రూపంలో కెమికల్ ఫార్ములాస్ ఉపయోగించి రాస్తే కార్బన్ ప్లేస్లో ఏంటి, కార్బన్ యొక్క కెమికల్ సింబల్ ఏంటమ్మా, సి. అలాగే ఆక్సిజన్ అనేది డై అటమిక్ మాలిక్యూల్ కదా, అంటే ఇప్పుడు కూడా రెండు ఉంటే మాత్రమే ఉండగలదు. ఓకేనా, సో ఆక్సిజన్ ఎలా రాయొచ్చు, O2గా రాయొచ్చు. ఇవి రెండు కంబైన్ అయిన తర్వాత బయటకి ఏమొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఏమొస్తుందమ్మా, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో సరిపోయిందా, C+O2 గివ్స్ రైస్ టు CO2 అని. ఓకేనా, సి అనేది ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ బ్యాలెన్స్ అయ్యాయో లేదో చూడాలి. ఓకేనా, C+O2 గివ్స్ రైస్ CO2. అక్కడ C ఉంది, O2 ఉంది, ఇక్కడ కూడా C ఉంది, O2 ఉంది. అయితే ఇక్కడ చూడండి, రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి, మొత్తంగా 2 ఉన్నాయి. అవునా, సి అనేది ఒకటి, ఆక్సిజన్ అనేది ఒకటి. మన డెఫినేషన్ ప్రకారం ఎన్ని ఉండాలి, 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. అలాగే ప్రొడక్ట్స్లో ఎన్ని ఉండాలి, ఒక సింగిల్ ప్రోడక్ట్ మాత్రమే రావాలి. అవునా, ప్రొడక్ట్స్లో ఎన్ని ఉండాలి, సింగిల్ ప్రోడక్ట్ మాత్రమే రావాలి. సో సరిపోయిందా, 2 లేదా అంతకన్నా ఎక్కువ రియాక్టెంట్స్ కలిసి ఎన్ని ప్రోడక్ట్స్గా ఫామ్ అయ్యాయి, సింగిల్ ప్రోడక్ట్గా ఫామ్ అయ్యాయి. సో ఈక్వేషన్కి ఎగ్జాంపుల్ సరిపోయిందనమాట. ఓకేనా, ఇంకా రాయాలనుకుంటే కార్బన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైస్ టు కార్బన్ డైఆక్సైడ్ అని రాసినా సరిపోద్ది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే సెకండ్ టైప్ ఈక్వేషన్ ఏంటి, సెకండ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏంటమ్మా, కాంబినేషన్ రియాక్షన్ అయింది. తర్వాత ఏంటి, కెమికల్ డీకంపోజిషన్. ఏంటి, కెమికల్ డీకంపోజిషన్. కెమికల్ డీకంపోజిషన్. సో సింపుల్గా డీకంపోజ్ అంటే ఏంటమ్మా, ఏవైనా కాంప్లెక్స్ ప్రోడక్ట్ అనేది, ఓకే, ఏదైనా ప్రోడక్ట్ అనేది డీకంపోజ్ అయిపోతుందంటే అర్థం ఏంటి, చెడిపోతుందని. సింపుల్గా ఏదైనా కొలాప్స్ అయిపోతుందని. కొలాప్స్ అంటే సపోజ్ ఒక బిల్డింగ్ చూడండి, మొత్తం అంతా కలిపి ఒకే పార్ట్లో ఉండే బిల్డింగ్ కొలాప్స్ అయిన తర్వాత ఏమైపోతుంది, పార్ట్లుగా విడిపోతుంది. అవునా, సో ఇది కూడా సేమ్ అదే విధంగా డీకంపోజిషన్ అంటే ఏంటి, రియాక్షన్లో ఫస్ట్ పార్ట్ ఏంటి, రియాక్టెంట్స్ అనేవి మొత్తం అంతా కూడా సింగిల్ రియాక్టెంట్ అనేది ప్రొడక్ట్స్గా మారేటప్పటికి వేరువేరుగా, అంటే 2 or more ప్రొడక్ట్స్గా విడిపోతుంది అనమాట. అంటే సపోజ్ చూడండి, ఏబి అనేటువంటి ఒక రియాక్టెంట్ ఉంది. ఓకేనా, ఏబి లేదా ఏబిసి అనేటువంటి ఒక రియాక్టెంట్ ఉంది. ఇది ప్రొడక్ట్స్గా వెళ్ళేటప్పటికి, ప్రొడక్ట్స్గా మారేటప్పటికి ఎలా మారిపోతుంది, A+Bగా మారిపోతుంది. సో క్వైట్ ఆపోజిట్ టు ది కాంబినేషన్ రియాక్షన్. కాంబినేషన్ ఎలా అయితే ఉందో దానికి ఆపోజిట్లో కాంబినేషన్ ఎలా ఉంటుంది, A+B అనేది రియాక్టెంట్స్ వైపు ఉంటుంది, ఏబి అనేది అటు వైపు ఉంటుంది, ప్రొడక్ట్స్ వైపు ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది, డీకంపోజిషన్లో రివర్స్లో ఉంటుంది. ఏబి అనేది రియాక్టెంట్స్ వైపు ఉంటుంది, A+B అనేది ప్రొడక్ట్స్ వైపు ఉంటుంది. సో సింపుల్గా ఏంటమ్మా, ఏ సింగిల్ రియాక్టెంట్ ఒక సింగిల్ రియాక్టెంట్ అనేది ఎలా మారిపోతుంది, డీకంపోజ్ అయిపోతుంది. అవునా, ఏ సింగిల్ రియాక్టెంట్ decomposes into or split into, ఓకేనా, decomposes into 2 or more reactants, 2 or more ప్రొడక్ట్స్గా ఒక మారిపోతుంది, 2 or more ప్రొడక్ట్స్ కింద మారిపోతుంది అనమాట. ఇంకా డీకంపోజిషన్ అనే కాదు, స్ప్లిట్స్ అని కూడా రాసుకోవచ్చు. సింపుల్గా స్ప్లిట్స్ అనే రాసుకుందాం, కరెక్ట్ డెఫినేషన్ మీనింగ్ వస్తుంది స్ప్లిట్స్ అంటే. ఓకేనా, స్ప్లిట్స్ ఇంటూ ఎలా మారిపోతుంది, 2 or more ప్రొడక్ట్స్గా మారిపోతుంది. సో మెకానిజం వచ్చి ఎలా ఉంది, AB ఈజ్ ఈక్వల్ టు A+B. సో మరి ఇలా డెఫినేషన్ రాస్తే సరిపోతుందా, ప్రొడక్ట్స్ ఈజ్ నోన్ యాజ్ డీకంపోజిషన్ రియాక్షన్. సో ఇలా రాయడం వల్ల ఏమవుతుందంటే డెఫినేషన్ అనేది లెంత్ పెరుగుతుంది అంతే, డీకంపోజిషన్ రియాక్షన్. సో కొంచెం డెఫినేషన్ అనేది పెద్దగా రాసినట్టు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా రాయాలి,
ఓకేనా. ఎగ్జాంపుల్ అనేది ఎలా రాయాలంటే ఏం రాయాలి, ఇప్పుడు సపోజ్ చూడండి CaCO3 కాల్షియం కార్బోనేట్ అనేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది. ఓకేనా, ఒక రియాక్టెంట్ అనేది ఉంది. ఈ సబ్స్టెన్స్ అనేది ఎలా విడిపోతుంది, రెండు సబ్స్టెన్స్గా విడిపోతుంది. ఓకేనా, సో ఎలా CaO ప్లస్ CO2గా మారిపోతుంది. సరిపోయిందా. CaCO3, Ca అనేది ఇక్కడ ఉంది, Ca అనేది ఇక్కడ ఉంది. సరిపోయిందా. C అనేది ఒకటే ఉంది, C అనేది ఒకటే ఉంది. అలా ఇక్కడ O3 ఉన్నట్టయితే ఇక్కడ ఇక్కడ O2 కలిసి NaO3 అయిపోయింది. సరిపోయిందా. ఒక రియాక్టెంట్ అనేది రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రొడక్ట్స్గా మారిపోతే ఓకేనా, దాన్ని మనం ఏమంటాం, కెమికల్ డికంపోజిషన్ రియాక్షన్ అంటాం అనమాట. ఓకేనా, దాని ఎగ్జాంపుల్ కూడా ఇది. కాల్షియం కార్బోనేట్ పూర్తిగా రాసుకోవాలనుకుంటే కాల్షియం కార్బోనేట్ గివ్స్ రైస్ టు CaO అంటే ఏంటి, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ CO2 అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. సో ఈ రకంగా ఓకేనా, ఒక రియాక్టెంట్ అనేది ఎలా మారిపోతుంది, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రొడక్ట్స్గా మారిపోతుంది అనమాట. సో మన నెక్స్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఏంటమ్మా, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ చూడండి డిస్ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం. అవునా, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం. అయితే రియాక్టెంట్స్లో సపోజ్ చూడండి, రియాక్టెంట్స్కి వచ్చేసరికి AB ప్లస్ Cగా ఉన్నాయి ఒక ప్రొడక్ట్స్ అనేవి. అంటే A అనేది ఎక్కడుంది, B దగ్గర ఉంది. అవునా, అయితే ఇప్పుడు B అనేది ఎక్కడుంది, A దగ్గర ఉంది కదా. ఇది ప్రొడక్ట్స్గా వచ్చేసరికి, ప్రొడక్ట్స్లోకి మారేసరికి ఈ చోటు నుంచి ఈ చోటుకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, అంటే A అనేది సింగిల్ ప్రోడక్ట్ అయిపోతుంది, అలాగే ప్రోడక్ట్స్కి వచ్చేసరికి BC కూడా కలిసిపోతుంది అనమాట. BC అనేది కలిసిపోతుంది. సో రియాక్టెంట్స్లో ఉండేటప్పుడు మొదట ఆ కాంపౌండ్ అనేది, ఆ సబ్స్టెన్స్ అనేది ఏ కాంపౌండ్ దగ్గర ఉన్నది, AB అనేటువంటి కాంపౌండ్ కింద కలిసి ఉండేది. సో ఇప్పుడు ప్రొడక్ట్స్గా వచ్చేసరికి ఈ B అనేటువంటి కాంపౌండ్ నుంచి, AB కాంపౌండ్ నుంచి B అనేటువంటి సబ్స్టెన్స్ అనేది విడిపోయి Cతో కలిసిపోయి BC అనే కాంపౌండ్ కింద తయారైంది. ఓకేనా, సింపుల్గా ఇక్కడ చూడండి, ఏదైతే ఎక్కువ రియాక్టివ్ ఎలిమెంట్ అయ్యి ఉంటుందో అది డిస్ప్లేస్ అవుతుందన్నమాట. ఓకేనా, సపోజ్ ఇక్కడ మీరు ఎలా రాయొచ్చు అంటే CuSO4 అనేటువంటి ఒక కాంపౌండ్ ఉంది, కాపర్ సల్ఫేట్ అనేది. ఓకేనా, అలాగే ఐరన్ అనేది ఒక కాంపౌండ్. ఓకేనా, CuSO4 అనేది ఒక కాంపౌండ్, అలాగే ఐరన్ అనేది ఒక కాంపౌండ్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఈ Cu అనేది డిస్ప్లేస్ అయిపోతుంది అనమాట, సల్ఫేట్ కింద వదిలేస్తుంది. ఓకేనా, ఇది హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ సల్ఫేట్ని వదిలేస్తుంది అనమాట. ఈ సల్ఫేట్ అనేది ఎక్కడికి వెళ్ళి చేరుతుందంటే ఈ Fe దగ్గరికి, ఐరన్ దగ్గరికి వెళ్ళి చేరుతుంది అనమాట. సో ఎలా మారుతుంది, Cu అనేది 2+గా విడిపోతుంది. ఓకే, ఇది ఆక్సిడేషన్ స్టేట్ అంటాం. ఓకేనా, సో ఇలా విడిపోయిన తర్వాత ఈ సల్ఫేట్ కూడా విడిపోతుంది కదా. Cu విడిపోతే ఏం విడిపోతుంది, సల్ఫేట్ కూడా విడిపోతుంది. సో ఇది వెళ్ళి ఎక్కడికి చేరుతుంది, Fe ఖాళీగా ఉంది కదా, Feతో చేరుతుంది అనమాట. ఓకేనా, సో FeSO4 కింద కలుస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, ఇది AB అనేటువంటి ప్రోడక్ట్ కిందే కదా ఉంది, ఇది C అనేటువంటి ప్రోడక్ట్ కింద ఉంది. ఇక్కడికి వచ్చేసరికి A విడిపోయింది, తర్వాత BC కలిసాయా లేదా. ఓకేనా, సో ఇలా. సో ఇక్కడ ద హైలీ రియాక్టివ్ ఎలిమెంట్, ఏదైతే హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ ఉందో అది ఏమైపోతుంది, డిస్ప్లేస్ అయిపోతుంది అనమాట, ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. హైలీ రియాక్టివ్ ఎలిమెంట్ displace into another substance అనుకోవచ్చు, another substance and form a new product. కొత్త ప్రోడక్ట్ కదా ఫామ్ అవుతుంది, and form a new product. ఓకేనా, దాని దగ్గర నుంచి డిస్ప్లేస్ అయిపోయి సల్ఫేట్ అనేది డిస్ప్లేస్ అయిపోయింది అనుకుంటే, ఓకేనా, కాపర్ సిడ్ డిస్ప్లేస్ అయింది, అదే టైంలో సల్ఫేట్ కూడా డిస్ప్లేస్ అయిపోయింది. సల్ఫేట్ అనేది ఎక్కడికి వెళ్ళి చేరింది, ఇంకో ప్రోడక్ట్ వైపుకి, అది ఇంకో Fe దగ్గరికి వెళ్ళి చేరి ఇంకో ప్రోడక్ట్ కింద ఫామ్ అయింది అనమాట. అండ్ ఫామ్ ఏ న్యూ ప్రోడక్ట్ ఈజ్ నోన్ యాజ్, ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇది, డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకేనా, సో దీనికి ఎగ్జాంపుల్ కూడా ఆల్రెడీ ముందే రాస్తాం. కాపర్ సల్ఫేట్ అనేది ఐరన్తో కలిసి, ఓకేనా, కాపర్కి అలాగే సల్ఫేట్ ఐరన్, ఓకే, ఐరన్ సల్ఫేట్ అనుకోవచ్చు, ఈ రకంగా ఫామ్ అయిందనమాట. సో ఇది ఎగ్జాంపుల్ కింద కూడా రాసుకోవచ్చు. ఓకేనా, దీన్ని పూర్తిగా రాయాలనుకుంటే CuSO4 అంటే ఏంటి, కాపర్ సల్ఫేట్, Fe అంటే ఏంటి, ఐరన్. మరి ఇక్కడికి వచ్చేసరికి కాపర్, ఇది ఐరన్ సల్ఫేట్ లేదా ఫెర్రస్ సల్ఫేట్ అనుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇది డిస్ప్లేస్మెంట్, అలాగే ఎగ్జాంపుల్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ రియాక్షన్ ఏంటి,
లాస్ట్ టైప్ ఆఫ్ రియాక్షన్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఏ రియాక్షన్ అమ్మా? డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ చూడండి, ఏబి అనేటువంటి రెండు సబ్స్టెన్స్ కలిపి ఒక కాంపౌండ్ ఉంది, ఓకేనా. అలాగే దీంతో పాటుగా సిడి అనేటువంటి ఒక కాంపౌండ్ ఉంది, ఓకేనా. సి అనేటువంటి ఒక సబ్స్టెన్స్, డి అనేటువంటి ఒక సబ్స్టెన్స్ కలిపి సిడి అనేటువంటి ఒక కాంపౌండ్ ఉంది. అయితే ఇవి రెండు కూడా ఏంటి? రియాక్టెంట్స్ అనమాట. ఇవి రెండు కూడా ఏంటమ్మా? రియాక్టెంట్స్. అయితే ఇప్పుడు పేర్లో ఏముంది? రియాక్షన్ నేమ్లో డబల్ డిస్ప్లేస్మెంట్. ఒకటి కాకుండా రెండు డిస్ప్లేస్ అవుతాయి. ముందు దాంట్లో ఒకటే డిస్ప్లేస్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి రెండు కూడా డిస్ప్లేస్ అవుతాయి, అయితే ఎక్స్చేంజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు బి అనేది ఇప్పుడు చూడండి డి దగ్గరికి వెళ్తుంది, డి అనేది బి దగ్గరికి వస్తుంది అనమాట. సో ఏ రకంగా ఫామ్ అవుతుంది? డి అనేది ఎక్కడికి వెళ్తుంది? ఏడి దగ్గరికి వెళ్తుంది. అలాగే బి అనేది ఎక్కడికి వెళ్తుంది? సి దగ్గరికి వెళ్తుంది. సో ఏడి ప్లస్ సిబి కింద ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఏమయ్యాయి? ఇలా రెండు కలిపి ఉంటే ఒక సబ్స్టెన్స్ లేదా కాంపౌండ్ అంటాం. విడిపోయిన తర్వాత ఎలా విడిపోతాయి అంటే అయాన్స్ కింద విడిపోతాయి. ఎలా విడిపోతాయి? ఒక పాజిటివ్ అయాన్ కింద ఒక నెగిటివ్ అయాన్ కింద ఏబి అనేది విడిపోతుంది. ఇక్కడ కూడా సిడిలో ఒక పాజిటివ్ అయాన్ ఒక నెగిటివ్ అయాన్ కింద విడిపోతుంది. అయితే వీటిని అయాన్స్ అంటున్నాం, విడిపోయిన తర్వాత అయాన్స్ అవుతున్నాయి, అయాన్స్ అంటున్నాం కదా. అయితే ఈ అయాన్స్ అనేవి ఏమయ్యాయి? ఎక్స్చేంజ్ అయ్యాయి, ఓకేనా. ఏమయ్యాయి? అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యాయి. సో అయాన్స్ ఎక్స్చేంజ్ అయ్యి కొత్త ప్రోడక్ట్ని ఫామ్ అవుతే దాన్ని మనం ఏమంటామంటే డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం, ఓకేనా. ఇన్ ఏ కాంపౌండ్ లేదా ఇన్ ఏ రియాక్షన్, in a reaction the compounds form new products. The compounds form new products. New products ఫామ్ అయ్యాయి. కానీ ఎలా ఫామ్ అయ్యాయి? బై ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్. బై ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్. బై ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్, ఓకేనా. ఒక రియాక్షన్ జరిగిన తర్వాత కొత్త ప్రొడక్ట్సే ఫామ్ అయ్యాయి. కానీ ఎలా ఫామ్ అయ్యాయి? అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యాయి. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమంటాం? ఈజ్ నోన్ యాజ్ డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమంటాం? డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటాం అనమాట. డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అని అంటాం, ఓకేనా. సో దీనికి వచ్చేసి ఎగ్జాంపుల్ ఎలా రాస్తామంటే ఇప్పుడు సపోజ్ చూడండి BaCl2 బేరియం క్లోరైడ్ అనేది ఉంది, ఓకేనా. అలాగే దీంతో పాటు కాపర్ సల్ఫేట్ అనేది ఒకటి ఉంది, ఓకేనా. బేరియం క్లోరైడ్ ఉంది, అలాగే కాపర్ సల్ఫేట్ అనేది ఒకటి ఉంది, ఓకేనా. ఎగ్జాంపుల్ ఇది BaCl2 అంటే ఏంటమ్మా? బేరియం క్లోరైడ్, అలాగే CuSO4 అంటే కాపర్ సల్ఫేట్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు చూడండి Ba అనేది ఒక పాజిటివ్ అయాన్ కింద మారిపోయి Cl2 అనేది ఒక నెగిటివ్ అయాన్ కింద మారిపోతుంది. Ba2+ ఇక్కడ రెండు ఉన్నాయి కదా, పాజిటివ్ అయాన్ కింద మారిపోతుంది. ఇది Cl2- కింద మారిపోతుంది అనమాట. అలాగే ఇది కూడా Cu+2గా మారిపోతుంది. అలాగే SO4కి కూడా మారిపోతుంది అనమాట. SO4 కింద కూడా మారిపోతుంది. అయితే ఇప్పుడు ఇవి రెండు ఇలా కలుస్తాయి, అలాగే ఇవి రెండు ఇలా కలుస్తాయి, ఓకేనా. దీని పాజిటివ్తో దీని నెగిటివ్ కలుస్తుంది, దీని పాజిటివ్తో దీని నెగిటివ్ కలుస్తుంది. సో ఎలా ఫామ్ అయ్యాయి? BaSO4 కింద మారుతుందమ్మా, ఓకేనా. ఎలా మారుతుంది? BaSO4 కింద మారుతుంది. అలాగే CuCl2 కింద మారుతుందమ్మా, ఓకేనా. CuCl2 కింద మారిపోతుంది. సో దీని పేరు ఏంటంటే బేరియం క్లోరైడ్, దీని పేరు కాపర్ సల్ఫేట్. అలాగే ప్రొడక్ట్స్కి వచ్చేసరికి బేరియం సల్ఫేట్ అలాగే కాపర్ క్లోరైడ్ కింద మారిపోతుంది. సో ఏమయ్యాయి? అయాన్స్ అనేవి ఎక్స్చేంజ్ అయ్యాయి కదా. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ ఏమంటామంటే డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. ఏమంటాం? డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటాం. సో ఇంతటితో ఒక క్వశ్చన్ అనేది కంప్లీట్ అయింది. ఒక్కొక్క డెఫినేషన్కి ఎగ్జాంపుల్ కలిపి 2 మార్క్స్ అమ్మా. సో 2 4 are 8 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏంటమ్మా? బ్యాలెన్స్ ద కెమికల్ ఈక్వేషన్. మొత్తం 4 ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ 4 ఈక్వేషన్స్ కూడా మనం బ్యాలెన్స్ చేస్తే ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్ కింద మళ్ళీ మనకు 8 మార్క్స్ అనేవి పడతాయి. అయితే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం, ఓకేనా. అయితే ఇప్పుడు సపోజ్ చూడండి ఇందులో ఉన్నటువంటి కాంపౌండ్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్స్టెన్స్ కింద విడదీసి మనం రాసుకోవాలన్నమాట. దీని సొల్యూషన్ ఎలా చేయాలి? వీటిలో ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్స్టెన్స్ కింద విడదీసి మనం రాసుకోవాలన్నమాట. అయితే ఇందులో ఫస్ట్ సబ్స్టెన్స్ ఏంటి? హైడ్రోజన్ ఉంది, ఓకేనా. అలాగే నెక్స్ట్ ఇక్కడ నైట్రోజన్ ఉంది. దీని సపోజ్ NO3 కింద సపోజ్ లేదా నైట్రోజన్ అని రాసుకుందాం. అలాగే నెక్స్ట్ ఇంకేముంది? ఆక్సిజన్ కూడా ఉంది. అలాగే ఇంకేముంది? కాల్షియం ఉంది, ఓకేనా. ఇవి 4 కదా ఉన్నాయి. రియాక్టెంట్స్లో ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్స్లో కూడా అలానే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ NO3 ఉంది, ఇక్కడ NO3 ఉంది, కామన్గానే ఉంది. సో ఇక్కడ O చెరిపేసి NO3 కూడా రాసుకోవచ్చు, ఓకేనా. O అనేది సైడ్ ఉంది కదా, NO3 కింద కూడా రాసుకుందాం. అయితే ఇప్పుడు సపోజ్ చూడండి ఫస్ట్ హెచ్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ హెచ్లు మొత్తంగా ఇక్కడో హెచ్ ఉంది, అలాగే ఇక్కడో 2 హెచ్లు ఉన్నాయి. మొత్తంగా ఎన్ని ఉన్నాయి? రియాక్టెంట్స్లో
రియాక్టెంట్స్ ఇక్కడ ప్రొడక్ట్స్ కింద రాసుకుందాం. రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి హెచ్స్? మొత్తం 3 ఉన్నాయి, అవునా? మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అలాగే NO3 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది. ఓకే, NO3 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది. అలాగే ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? ఈ NO3 కాక ఉన్నటువంటి ఆక్సిజన్ని టాలీ చేయండి. ఓలు 2 ఉన్నాయి, ఓకేనా? అలాగే కాల్షియం ఎంత ఉంది? 1 ఉంది. ప్రొడక్ట్స్కి వచ్చేసరికి చూడండి, హెచ్లు ఎన్ని ఉన్నాయి? అక్కడ మొత్తంగా 2 హెచ్ఎస్ అనే ఉన్నాయి, అవునా? 2 హెచ్లు ఉన్నాయి. అలాగే NO3 ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, అవునా? అలాగే ఓలు ఎన్ని ఉన్నాయి? NO3 కాకుండా 1 ఉంది. అలాగే కాల్షియం ఎంత ఉంది? 1 ఉంది. ఇప్పుడు మనం గమనించినట్టయితే ఇవి రెండు కూడా ఈక్వల్ అవ్వాలి కదా. దేంతో మల్టిప్లై చేస్తే సింపుల్గా ఈక్వల్ అవుతుంది అంటే NO3 ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే 2 అవుతుంది కదా, ఓకేనా? సపోజ్ 2తో మల్టిప్లై చేసాం అనుకుందాం, ఓకేనా? 2తో మల్టిప్లై చేయగానే ఇక్కడ ఏం మారిపోయి NO3 అని 2 అయ్యాయి. అలాగే హైడ్రోజన్ ఒక వాల్యూ కూడా మారిపోయింది చూడండి. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో హైడ్రోజన్ అనేది రియాక్టెంట్స్లో మారిపోయింది. ఇక్కడ 3 చేర్పిస్తే ఎన్ని వేసుకోవాలి మనం? 4 వేసుకోవాలి, అవునా? 3 చేర్పిస్తే ఎన్ని వేసుకోవాలి మనం? 4 వేసుకోవాలి, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేస్తే సరిపోతుంది కదా, దీన్ని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది, ఓకేనా? దీన్ని ఇంటూ 2 చేయడం అంటే ఏంటి? ఇక్కడ 2 కాంపౌండ్స్ మనం పెట్టడం. దీంట్లో 2 పెట్టగానే అక్కడ ఏం మారిపోయింది? ఆక్సిజన్ వాల్యూ కూడా మారిపోయింది. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? అక్కడ మొత్తంగా 2 ఉన్నాయి, అవునా? ఇంటూ 2 కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం బ్యాలెన్స్ అయింది? సిఏ అనేది అన్నీ సరిపోయా? ఇక్కడ 4 2 2s are 4, 2 1s are 2, అలాగే 2 సరిపోయింది, 2 సరిపోయింది, 1 into 2 సరిపోయింది, 1 1 కూడా అన్నీ సరిపోయి, ఓకేనా? సో ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది కదా. కొత్త ఈక్వేషన్ అనేది మనం రాసుకున్నట్టయితే సపోజ్ చూడండి, 2HNO3 ప్లస్ CaOH twice gives rise to CaNO3 twice ప్లస్ 2H2O. సో ఓకే కదా, మీ ఈక్వేషన్ అనేది పూర్తిగా బ్యాలెన్స్ అయిపోయినట్టే కదా. ప్రతి ఒక్క ఎలిమెంట్ అనేది కూడా సాటిస్ఫై అయిపోయింది, రెండిట్లో కూడా సేమ్ బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. సో ఇలా అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, NaOH. ఇందులో ఎలా రాసుకోవచ్చు మనం? సపోజ్ చూడండి, Na అనేది ఒక రకంగా, OH అనేవి కలిసి ఉన్నాయి, OH కలిసి లేవు కాబట్టి O వేరేగా H వేరేగా రాసుకుందాం. అలాగే ఇంకేమున్నాయి? సల్ఫేట్ పూర్తిగా రాసుకోండి, SO4 అనేది రాసుకుందాం, ఓకేనా? సల్ఫేట్ అనేది ఉంది కదా. అయితే ఇప్పుడు రియాక్టెంట్స్ అలాగే ప్రొడక్ట్స్. రియాక్టెంట్స్లో Naలు ఎన్ని ఉన్నాయమ్మా? Na 1 ఉంది. నెక్స్ట్ ఓలు ఎన్ని ఉన్నాయి? ఈ SO4 పక్కన పెట్టండి, SO4లో ఉన్నటువంటి O పక్కన పెట్టండి. ఓలు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. హెచ్లు ఎన్ని ఉన్నాయి? మొత్తం ఇక్కడ 1 ఇక్కడ 2 కదా, 3 ఉన్నాయి. తర్వాత SO4 అనే ఒక కాంపౌండ్ ఎన్ని ఉంది? 1 ఉంది. అలాగే ప్రొడక్ట్స్కి వచ్చేసరికి చూడండి అమ్మా, ప్రొడక్ట్స్లో Naలు ఎన్ని ఉన్నాయి? మొత్తంగా 2 ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? SO4తో పక్కన పెట్టండి, O ఉంది కదా, 1. అలాగే హెచ్లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సల్ఫేట్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. సో ఏమేమి బ్యాలెన్స్ అయ్యి? ఇవి 2 బ్యాలెన్స్ అయ్యి, ఇవి 2 బ్యాలెన్స్ అయ్యి. Na మారిస్తే సరిపోతుంది. Na మార్చాలంటే దీనికి ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 అంటే ఏంటి? ఇక్కడ 2 పెట్టడం వల్ల. సో ఇక్కడ 2 పెట్టడం వల్ల ఏమేమి మారాయి చూడండి, ఇక్కడ 2 పెడితే Naతో పాటు ఇంకేం మారిపోయి? హైడ్రోజన్ క్యాలిక్యులేషన్ మారిపోయింది, ఆక్సిజన్ క్యాలిక్యులేషన్ కూడా మారిపోయింది. సో ఆక్సిజన్ ఎన్ని అయ్యాయి? ఇంటూ 2 అయిపోయింది. అలాగే హైడ్రోజన్ కూడా ఎన్ని అయ్యాయి? ఇక్కడ 2 ఇక్కడ 2, మొత్తంగా హైడ్రోజన్స్ ఎన్ని అయ్యాయి? 3 కొట్టేసి మనం 4 రాసుకోవచ్చు, అవునా? సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కదా, మొత్తంగా 4. అయితే ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ కూడా ఇప్పుడు ఈ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ 2 వేసిన, లేదా ఆక్సిజన్ బ్యాలెన్స్ చేసిన, ఎలా వేసినా సరే ఇక్కడే కదా 2 వేయాలి మనం. ఇక్కడ 2 వేస్తే మొత్తంగా సరిపోతుందా? క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఇక్కడ 2 వేయడం వల్ల ఏమయ్యాయి? హైడ్రోజన్ 4 అయ్యాయి. దీంతో పాటు ఆక్సిజన్ కూడా 2 అయిపోయింది కదా, ఇంటూ 2. సో ఏమయ్యాయి? 2 1s are 2, 2 సరిపోయింది. ఇక్కడ 2 2 సరిపోయింది, 4 2 2s are 4 సరిపోయింది, 1 1 సరిపోయింది. సో ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయినట్టేనా? నెక్స్ట్ చూడండి, ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ అయినటువంటి ఈక్వేషన్ రాసుకుందాం. 2NaOH ప్లస్ H2SO4 ప్లస్ H2SO4 గివ్స్ రైస్ టు ఏమైంది? Na2SO4 సోడియం సల్ఫేట్ ప్లస్ 2H2O. ఈ రకంగా బ్యాలెన్స్ అయిపోయినట్టే, ఓకేనా? నెక్స్ట్ ఆల్రెడీ మనం 4 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇలాగే కాంపౌండ్ రాసుకుందాం. Na అనేటువంటి ఒక కాంపౌండ్ ఉంది, అలాగే Cl అనేటువంటి ఒక కాంపౌండ్ ఉంది, అదే సబ్స్టెన్స్ ఉంది. అలాగే Az అనేటువంటి ఒక సబ్స్టెన్స్ కింద రాసుకోండి, NO3 అనేటువంటి ఒక సబ్స్టెన్స్ కింద రాసుకోండి. ముందు బ్యాలెన్స్ అయ్యలేదు చెక్ చేయండి. చూడండి, ఇక్కడ Na ఉంది, ఇక్కడ NaCl, ఇక్కడ Cl ఉంది, Na ఉంది, అలాగే Az ఉంది, NO3 ఉంది. ఆల్రెడీ బ్యాలెన్స్డ్ ఇది. ఒకసారి చెక్ చేసి ఇలా రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 1 1 కిందే కదా ఉన్నాయి, అన్ని 1లే కదా ఉన్నాయి. సో ఆల్రెడీ బ్యాలెన్స్డ్ అని రాస్తే సరిపోతుందమ్మా, ఓకేనా? ద ఈక్వేషన్ ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్ అని రాస్తే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, Ba అనేది ఒక కాంపౌండ్, అలాగే Cl అనేది ఒక కాంపౌండ్. ముందు చెక్ చేసుకోండి, Ba అనేవి ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అలాగే Cl ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉంది, అక్కడ 1 ఉంది. సో ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవ్వలేదు. సో మనం బ్యాలెన్స్ చేయాలి.
అలాగే హెచ్ ఉంది, ఇంకా సల్ఫేట్ అనేది ఒకటి కూడా ఉంది. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్. సో బిఏలు ఎన్ని ఉన్నాయమ్మా రియాక్టెంట్స్లో 1 ఉంది, సిఎల్ 2 ఉన్నాయి, హెచ్ వచ్చేసి 2 ఉన్నాయి, సల్ఫేట్ అనేది ఒకటి ఉంది. అలాగే ప్రొడక్ట్స్లోకి వచ్చేసరికి బిఏలు ఎన్ని ఉన్నాయి 1 ఉంది, అలాగే కాల్షియమ్స్ ఎన్ని ఉన్నాయి 1 ఉంది, అలాగే హెచ్ఎల్ ఎన్ని ఉన్నాయి 1 ఉంది, అలాగే సల్ఫేట్లు ఎన్ని ఉన్నాయి 1 ఉన్నాయి. ఓకేనా, ఇవి రెండు బ్యాలెన్స్ అయితే సరిపోతుంది కదా. సో సిఎల్ కానీ హెచ్ కానీ 2 పెడితే సరిపోతుంది. సో దీనికి 2 పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా సిఎల్కు 2 అయిపోతుంది కదా. సో ఈ రకంగా ఒకటి చేంజ్ చేస్తే చాలు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది అనమాట. సో బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మనం రాసినట్టయితే BaCl2 ప్లస్ H2SO4 అలాగే గివ్స్ రైస్ టు BaSO4 ప్లస్ 2HCl. సో ఈ రకంగా ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. సో 4 ఈక్వేషన్స్ రాస్తాం కాబట్టి మనకు ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్, 8 మార్క్స్ అనేది మనకు వచ్చాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంతవరకు ఈక్వేషన్స్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమన్నారు. ఓకేనా, ఈక్వేషన్స్ అనేవి ఇచ్చి బ్యాలెన్స్ చేసామన్నారు. డైరెక్ట్ కెమికల్ నేమ్సే ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి వర్డ్స్లో ఇచ్చారనమాట. ఓకేనా, కెమికల్ ఫార్ములా కాకుండా వర్డ్స్లో ఇచ్చారు. దీన్ని మనం కెమికల్ ఫార్ములాలో రాసి బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఓకేనా, కెమికల్ ఫార్ములాలో రాసి బ్యాలెన్స్ చేయాలి. సపోజ్ చూడండి, ఇక్కడ మొత్తం ఇది కూడా సేమ్ అంతే. 4 ఈక్వేషన్స్ ఇస్తారు, ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్, మొత్తంగా 8 మార్క్స్. అయితే కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఎలా రాస్తాం? Ca అంటే కాల్షియం, హైడ్రాక్సైడ్ అంటే ఏంటి? OH అనమాట హైడ్రాక్సైడ్. అయితే కాల్షియంకి ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. కాల్షియం ఆక్సిడేషన్ స్టేట్ 2 కాబట్టి CaOH ట్వైస్ కింద రాస్తాం. సింపుల్గా కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH ట్వైస్ అని గుర్తుపెట్టుకోండి అమ్మా. ప్లస్ ఇక్కడ ఏముంది? కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ మనకి తెలిసిందే కదా, CO2 గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటి? CaCO3 అవునా. ప్లస్ అలాగే వాటర్ అంటే ఏంటమ్మా? H2O. ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయిందా లేదా చూడండి. కాల్షియమ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, 1 ఉంది. అలాగే ఓల్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, మొత్తంగా 4 ఉన్నాయి. ఇక్కడ 3 + 1 4. హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో ఈక్వేషన్ ఆల్రెడీ బ్యాలెన్స్డే కదా. సో ఈ రకంగా కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే CaOH ట్వైస్, అలాగే కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2, అలాగే కాల్షియం కార్బోనేట్ అంటే ఏంటమ్మా? CaCO3, అలాగే వాటర్ అంటే ఏంటి? H2O. నెక్స్ట్ చూడండి, ఇక్కడ జింక్ అంటే ఏంటి? Zn. ప్లస్ సిల్వర్ నైట్రేట్ ఎలా రాస్తాం? సిల్వర్కి ఇంకో పేరు ఏంటి? అర్జెంటేనియం, AgNO3. నైట్రేట్ అంటే ఏంటమ్మా? NO3 కదా, AgNO3 గివ్స్ రైస్ టు జింక్ నైట్రేట్ అంటే ఏంటి? ఇప్పుడు ZnNO3 ప్లస్ సిల్వర్ అంటే ఏంటి? Ag అనమాట. సో సరిపోయిందా? ఇది ఏ రకమైన రియాక్షన్ అంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అవునా. NO3 అనేది అక్కడికి సబ్స్టిట్యూట్ అయిపోయిందా. నెక్స్ట్ చూడండి, Zn అనేది Zn సరిపోయిందా, Ag సరిపోయింది, NO3 సరిపోయింది కదా. ఆల్రెడీ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం, అల్యూమినియం ఎలా రాస్తాం? Al. అలాగే కాపర్ క్లోరైడ్ ఎలా రాస్తాం? CuCl2 కింద రాస్తాం. అలాగే అల్యూమినియం క్లోరైడ్ని ఎలా రాస్తాం? AlCl3 కింద రాస్తాం. అల్యూమినియం క్లోరైడ్ గుర్తుపెట్టుకున్నామా? AlCl3 ప్లస్ కాపర్ ఎలా రాస్తాం? Cu కింద రాస్తాం. అయితే ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందా? Al అనేది Al అలానే ఉంది, Cu అలానే ఉంది, Cl2 అనేది ఎలా మారింది? 3గా మారింది. సో ఏం చేయాలి? ఇది ఇప్పుడు చూడండి, రెండు కూడా ఇది ఈవెన్ నెంబర్, అది ఆడ్ నెంబర్. దాంతో దీన్ని మల్టిప్లై చేయండి, ఈ నెంబర్తో దాన్ని మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ 3 అక్కడ 2 వేసాం అనుకోండి. ఇప్పుడు ఏమైంది? అల్యూమినియం సరిపోయా చాలేదు, 2 అయ్యాయి కదా, ఇక్కడ కూడా 2 వేస్తే సరిపోతుందా? సో ఓకేనా. అల్యూమినియమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 అల్యూమినియం ఉన్నాయి. కాపర్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఇక్కడ కూడా 3 వేస్తే సరిపోతుంది. ఓకేనా. సో కాపర్స్ 3 ఉన్నాయి, అలాగే క్లోరైడ్స్ అని ఉన్నాయి, 3 2 6, ఇక్కడ కూడా 2 3 6. సో ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయిందమ్మా. ఓకేనా. చూడండి, ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. కాపర్ క్లోరైడ్ అంటే CuCl2, అల్యూమినియం క్లోరైడ్ అంటే ఏంటి? CuCl3 అనమాట. దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ మీద డిపెండ్ అయ్యి ఇలాంటి ఈక్వేషన్స్ అనేవి మారిపోతుంటాయి. ఇప్పుడు సపోజ్ చూడండి, బేరియం క్లోరైడ్ అంటే ఏంటి? BaCl2. బేరియం క్లోరైడ్ అంటే ఏంటి? BaCl2. అలాగే పొటాషియం సల్ఫేట్ అంటే ఏంటి? K2SO4. పొటాషియం సల్ఫేట్ ఏంటమ్మా? K2SO4 గివ్స్ రైస్ టు బేరియం సల్ఫేట్, BaSO4. బేరియం సల్ఫేట్ అంటే ఏంటి? BaSO4. అలాగే పొటాషియం క్లోరైడ్ అంటే ఏంటి? KCl. పొటాషియం క్లోరైడ్ అంటే ఏంటి? KCl. ఇప్పుడు ఈక్వేషన్ బ్యాలెన్స్ అయ్యిందా? Ba ఒక Ba సరిపోయింది, Cl2 అక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 2తో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, Ba సరిపోయింది, అలాగే Cl అనేది ఇక్కడ 2 సరిపోయింది, K2 అనేది ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, సరిపోయింది కదా. SO4 కూడా 1 సరిపోయింది. సో ఆల్రెడీ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఓకేనా. అయితే ఇంతటితో 3 క్వశ్చన్స్ అనేవి మనం కంప్లీట్ చేసాం అవునా. ఫస్ట్ది డెఫినేషన్, అలాగే సెకండ్ది కెమికల్ ఫార్ములా ఇస్తే దాన్ని మనం బ్యాలెన్స్ చేసాం, అలాగే థర్డ్ది వచ్చేసి ఏమి ఇచ్చారు? వర్డ్స్లో ఇచ్చారు, కెమికల్ వర్డ్స్లో ఇచ్చారు, దాన్ని మనం కెమికల్ ఫార్ములాలోకి రాసి ఆ తర్వాత మళ్ళీ కూడా బ్యాలెన్స్ చేసాం అనమాట. సో ఈ రకంగా మనం 10th క్లాస్ మార్క్స్ అనేవి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలో మనం ఆల్రెడీ చూసాం అనమాట. అందరికీ థ్యాంక్ యూ అమ్మ.